అందరికీ నమస్తే. నేనైతే కావాలి నుంచి వచ్చేటప్పుడు రొయ్య పట్టు అండి, రొయ్య పట్టు మళ్ళీ కొంచెం పెద్ద రొయ్యలు ఉంటాయి కదండి, అవి తెచ్చాను. ఇలా కవర్లో ప్యాక్ చేసుకొచ్చాను, ఎందుకంటే అవి మళ్ళీ వాసన వస్తాయని బట్టలు అలా. ఇదైతే సన్న పొట్టు అండి. దీంతో మనము రొయ్య పట్టు కారము, పప్పులు అంటే ఇవి పుట్నాలతో కారం పొడి చేసుకుంటే బాగుంటుంది. ఇది చేసేటప్పుడు చెప్తాను. ఎండబెట్టాలి. ఇవైతే కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయి. ఇవేంటి కొంచెం పెద్ద రొయ్యలు, ఇవి వేసి నేను ఇప్పుడు ఇవి కూడా మనం ఈ పెద్ద రొయ్యలు అండి, ఇవి వచ్చి 100, ఈ సన్న పొట్టు వచ్చి 100, ఇది వచ్చి 150 చెప్పారంట, 120కి తీసుకున్నారంట. బెటరేనండి. అసలు మనకైతే నెల్లూరులో కొంచెం కాస్టే ఉంటాయి, అక్కడైతే కొంచెం ఎండు చేపలు అవి కాస్ట్ తక్కువేనండి. అటు తుమ్మలపేట అటు అంటే సముద్రం సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి అవి, చుట్టూ బాగా ఎక్కువ అవి అమ్మేవాళ్ళు ఉంటారు ఎక్కువగా. ఇవైతే బాగున్నాయండి. ఇవైతే మనం డ్రై చేసి పెట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేయకుండా డ్రై చేసి పెట్టుకొని ఏ కర్రీలో అయినా వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తాయి, పచ్చిగా కాకుండా. వంకాయ కర్రీలోకి ఎన్ని రొయ్యలు అయితే తీసుకున్నాను, ఎండు రొయ్యలు, అవి వలుచుకున్న తర్వాత అన్నీ అవుతాయి. ఇవైతే సరిపోతాయి దీంట్లోకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ చేయాల్సి వస్తుంది. మా పిల్లలకి అయితే ఈ రొయ్య పట్టు, ఇవి ఎండు చేపలు ఇవన్నీ ఇష్టము. ఇవైతే ఇలా నేను వలిచిన తర్వాత చూపెడతానండి. వలుచుకొని ఫ్రై చేయాలి. డ్రై కడాయిలో ఫ్రై చేసి వేస్తే కర్రీలో బాగుంటాయండి. ఇవైతే క్లీన్ చేసుకున్నాను. ఇదంటే డస్ట్ అండి, ఇది పడేయాలి. ఇంత వచ్చిందండి డస్ట్ అయితే. ఇదైతే క్లీన్ చేసుకున్నాను. అంటే నేను ఇంకా కడగలేదండి, కడగకుండా ఫ్రై చేసి తర్వాత వాష్ చేసుకోవాలి గోరువెచ్చని వాటర్తో. అప్పుడే మనకి క్లీన్ అవుతాయి, అవి క్లీన్ అనిపిస్తుందండి. ఇందులో అయితే నేను ఆయిల్ ఏమీ వేయలేదండి. ఇలా కొంచెం రోస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకుంటాను. అప్పుడు కర్రీలో వేసుకుంటే బాగుంటుందండి. గోంగూరలో వేసుకుంటారు, తీగూరలో బీరకాయ, వంకాయ ఇలాంటి తీగూరలో వేసుకుంటారు, బాగుంటుందండి. సన్న పొట్టు అయితే మనకి ఈ పుట్నాల పొడి, పల్లీల పొడి చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. అయితే దాంట్లో ఇసుక లేకుండా మనం బాగా ఎండబెట్టుకొని ఇలా డ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లో సీపీలు ఇవి జస్ట్ ఏమైనా ఉంటే అన్నీ ఏరుకొని ఇసుకంతా బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత అది మనం క్లీనింగ్లోనే ఉందండి, అదైతే కడిగి మనకి ఎండబెట్టుకునేంత ఎండలు అయితే లేవండి ఇప్పుడు. అందుకని అలాగే మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి, లైట్గా ఎండపడినప్పుడు ఎండబెట్టుకొని. ఇందులో పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు మనం కొంచెం స్టవ్ ఆఫ్ చేసి ఇది క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇంకా కర్రీ రెడీ చేసుకొని, కర్రీ దగ్గర పడినప్పుడు ఇవి వేసుకుంటే బాగుంటుంది, లేదంటే వేసేయచ్చు, ఏం కాదు. ఓకే, రెడీ అయిపోయింది. ఆయిల్ వేసానండి. ఆయిల్ తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ దూరగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత గరం మసాలా తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టమోటాలు వేసాను, ఇంకా ధనియాల పొడి వేసాను తగినంత. వంకాయలు అయితే ఉప్పు అంటే దీంట్లో ఉప్పు వేస్తే మాడదండి. వంకాయల్లో వేసి పెట్టాను కాబట్టి వాటర్లో కాకుండా ఉప్పు కలిపి పెట్టుకోవచ్చు వంకాయల్లో. వేసేసాను.
వేసేసాను. ఇంకా కాస్త మూత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పెట్టి మూత పెట్టేసాను. ఇంకా కొంచెం ఇవన్నీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇవి కడిగి పెట్టుకున్నానండి. రొయ్యలు చూడండి ఎంత క్లీన్గా ఇసుకుంటుందండి. చాలాసేపు జాడిచ్చి కడగాలి. అంటే వాటర్ ఎక్కువ వేసి దాంట్లో పైన ఇలా అంటూ అవి పైనవి తీసుకుంటూ ఇసుకంతా కింద పోతుంది. అట్లా కడగాలండి. నీట్గా జాడిచ్చినట్టుగా కడగాలి. స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే నేను ఈ రొయ్యలు వేసేస్తున్నాను. ఇసుక ఏం లేకుండా నీట్గా కడుక్కోవాలండి. అదైతే జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ కర్రీ అంతా వేస్ట్గా పాడైపోతుంది. ఇలా నేను కలిపేసాను. అంతా కలిపేసాను. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి. హ్యాపీగా తినేయచ్చు. రుచిగా కూడా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేస్తాను. కొంచెం ఆ స్మెల్ నీ స్మెల్ అనేది ఉండదండి. తీవ్రైనా సరే సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు అంతా బాగా దగ్గర పడే వరకు హాఫ్ గ్లాసే వాటర్ వేసాను. రొయ్య పొట్టుతో ఎండి రొయ్యలతో వంకాయ కూర రెడీ అండి. సర్వ్ చేసుకోవడమే. నాకు నమాజ్ టైం అవుతుంది. నేను వీడియో కంప్లీట్ అయిపోయిందండి. వంట కంప్లీట్ అయిపోయిందండి. సారీ. వంకాయ ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్ అండి. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీగా వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ.